వెల్కమ్ బ్యాక్. నిన్నటి వరకు మాటలతో కత్తులు నూరాయి, సవాలంటే ప్రతి సవాలంటూ రెచ్చిపోయాయి, దాడికి ప్రతి దాడి అంటూ రంకెలేశాయి. శత్రువుకు తమ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ ఒక దేశం సవాల్ విసిరింది. తమపై దాడి చేస్తే ఎదురు దాడి తప్పదంటూ మరో దేశం హెచ్చరించింది. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఒక దేశం 13న భారీ బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ప్రతీకారంతో మరో దేశం రగిలిపోయింది. అనుకున్నట్టే దాడి చేసింది, కానీ అణుస్థావరాలపై దాడి చేయలేదు. మరో ప్రాంతంపై దాడికి దిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే దాడి చేసిన దేశం సైలెంట్గా ఉంది. దాడికి గురైన దేశం అబ్బే దాడే జరగలేదంటూ స్పష్టం చేసింది. ఇరు దేశాల వ్యాఖ్యలతో యుద్ధం నిలిచిపోయినట్టే అని అగ్రదేశాలు చెబుతున్నాయి. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇరు దేశాలు సైలెంట్ అయ్యాయి? వాచ్ ది స్టోరీ. ఇజ్రాయిల్ ఇరాన్ వివాదం ముగిసినట్టేనా? ఇజ్రాయిల్ దాడిపై ఇరాన్ ఎందుకు మౌనంగా ఉంది? బహిరంగ పోరాటానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయా? పశ్చిమాసియాలో అదే నరాలు తెగే ఉత్కంఠ. ఎప్పుడు ఏం జరుగుతోందోనన్న భయాందోళన. ప్రతీకారం పేరుతో ఇరాన్, ఇజ్రాయిల్ పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటికే గాజా యుద్ధంతో పశ్చిమాసియాలోని పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం విస్తరిస్తోందని ప్రపంచ దేశాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు ఆపాలని కోరాయి. గాజా యుద్ధం ఆగలేదు. కానీ ఈ నెల ప్రారంభంలో సిరియా రాజధాని డమస్కస్ నగరంలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ దాడి చేసింది. ఎప్పటిలాగే ఈ దాడిపై జెరూసలం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. ఇరాన్ ఎంబసీపై దాడిలో 7 మరణించారు. మృతుల్లో ఇరాన్లోకి అత్యంత కీలకమైన ఖుద్స్ ఫోర్స్కు చెందిన చీఫ్, డిప్యూటీ చీఫ్ ఉన్నారు. తమ ఎంబసీపై దాడి చేయడమంటే అది నేరుగా తమ భూభాగంపై దాడి చేయడమేనని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ పదే పదే శత్రువును శిక్షిస్తామని వెల్లడించారు. అనుకున్నట్టుగానే ఈ నెల 13న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయిల్పై దాడికి దిగింది. అయితే ఈ దాడులను అమెరికా, బ్రిటన్తో కలిసి ఇజ్రాయిల్ ఎదుర్కొంది. 98% దాడులను తిప్పికొట్టినట్టు జెరూసలేం తెలిపింది. ఇరు దేశాల మధ్య 50 ఏళ్లుగా శత్రుత్వం రగులుతోంది. 13న జరిగిన దాడితో తొలిసారి నేరుగా ఇజ్రాయిల్పై ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ హెచ్చరించింది. ఇదే సమయంలో ప్రతీకార దాడులకు ఇజ్రాయిల్కు సహకరించేది లేదని మిత్రదేశాలు అమెరికా, బ్రిటన్ స్పష్టం చేశాయి. అయితే ఇక్కడ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కొత్త ఎత్తు వేశారు. ఇరాన్కు సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ప్రకటించి అమెరికా, బ్రిటన్లకు గాలమేశారు. నెతన్యాహు గాలానికి అమెరికా, బ్రిటన్ సమ్మతించాయి. ఇరాన్పై దాడికి ఒప్పుకోమని అన్న ఆ 2 దేశాలు మాట మార్చేశాయి. ఇజ్రాయెల్ విషయంలో తలదూర్చమంటూ తేల్చి చెప్పాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగుతున్నట్టు అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి. అయితే దాడి తీవ్రత పరిమితంగా ఉండాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చాయి. అనుకున్నట్టే 18న రాత్రి సెంట్రల్ ఇరాన్లోని ఇస్ఫహాన్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడి పరిమితంగానే ఉంది. అంటే ఇజ్రాయెల్పై మిత్రదేశాలు తెచ్చిన ఒత్తిడి పనిచేసిందన్నమాట. ఈ దాడిలో బాంబులను ఇరాన్ అడ్డుకుంది. అయితే బహిరంగంగా ఈ దాడిని ఇరాన్ నిర్ధారించలేదు. కానీ అమెరికా అధికారులు మాత్రం దాడి జరిగినట్టు ప్రకటించారు. ఇరాన్ మాత్రం ఎలాంటి దాడి జరగలేదని తేల్చి చెప్పింది. చిన్న డ్రోన్లు వచ్చాయని, వాటన్నింటినీ తెహ్రాన్ కూల్చేసిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇస్ఫహాన్ అంటే ప్రశాంతంగా ఉందంటూ అక్కడ మీడియా చూపించింది. సింపుల్ గా చెప్పాలంటే ఎలాంటి దాడి జరగలేదని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. కానీ న్యూక్లియర్ సైట్లపై ఎలాంటి దాడి జరగలేదని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ ఎందుకు ప్లాన్ మార్చింది? ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేస్తే భారీ ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఈ ప్లాన్ను మిత్రదేశాలు అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్ ఈ దాడితో ఎలాంటి లక్ష్యాలను సాధించింది? ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, తమ దేశంపై దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనకాడమని ఇజ్రాయిల్ తేల్చి చెప్పింది. ఇక రెండో అంశం ఏమిటంటే ఇజ్రాయిల్ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం. ఇస్ఫహాన్ నగరం పూర్తిగా ఇరాన్లో ఉంటుంది. అదేమీ సరిహద్దులోని మారుమూల పట్టణం ఎంతమాత్రము కాదు. ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్కు ఇజ్రాయిల్ స్పష్టమైన సందేశాన్నే ఇచ్చింది. ఇరాన్లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలమని ఇజ్రాయిల్ తేల్చి చెప్పింది. ఇక ఇజ్రాయిల్ దాడిని ఇరానియన్ల రియాక్షన్ ఏమిటి అంటే చాలా మందికి దాడి జరిగినట్టు కూడా తెలియదు. గాజా అంటే ఇజ్రాయిల్ సరిహద్దులో ఉంది కాబట్టి దాడి చేయగలరని, ఇరాన్ అలా కాదు కదా అంటూ లాజికల్ గా ఇరానియన్లు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇరాన్ కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందిస్తోందని మరికొందరు అంటున్నారు. అయితే తాజా ఇరాన్పై జరిపిన దాడుల విషయమై ఇజ్రాయిల్ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఇరాన్పై దాడులు అవసరమని కొందరు ఇజ్రాయిలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం నెక్స్ట్ ఏం జరగబోతోందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక $1 మిలియన్ ప్రశ్న ఏమిటంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇరువైపుల నుంచి మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయా
అంటే అలాంటి సంకేతాలు మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఇజ్రాయెల్ ప్రవర్తనా తీరు. ఇరాన్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించలేదు. మీడియాలో భారీ ప్రకటనలు లేవు. దీన్ని బట్టి చూస్తే బహుశా మ్యాటర్ పూర్తయిందన్నట్టు నెతన్యాహు భావిస్తున్నారేమో. ఇక రెండో కారణం ఏమిటంటే ఇరాన్ ప్రతిస్పందన. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ప్రభుత్వ మీడియా తక్కువ చేసి చూపింది. అసలు ఎక్కడా ఇజ్రాయెల్ పేరును కూడా ప్రస్తావించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసిందా లేదా అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఇరాన్ తెలిపింది. ఇస్ఫహాన్లో 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అవి కూడా చొరబాటుదారులకు సంబంధించినవిగా ఇరాన్ పేర్కొంది. అంతే తప్ప ఎక్కడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు వెల్లడించలేదు. సాధారణంగా ఇజ్రాయెల్ దాడి చేస్తే దానికి నిరసనగా భారీ ర్యాలీలను ఇరాన్లో చేపడతారు. ఇజ్రాయెల్పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కానీ ఇలాంటివి ఏవీ ఇరాన్లో కనిపించడం లేదు. ఇక మూడో కారణం అంతర్జాతీయంగా ఒత్తిడి. ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్ను, ఇజ్రాయెల్ను చాలా దేశాలు కోరుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఎలాంటి ప్రమాదకర ఆపరేషన్లకు దిగలేదని విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు G7 దేశాలు యత్నిస్తున్నాయని వివరించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రమాదకరంగా మారకుండా యత్నిస్తున్నట్లు యూకే ప్రధాని రిషి సునక్ చెప్పారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతీయ స్థిరత్వం చాలా అవసరమని యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాండెర్లీనా తెలిపారు. పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చే ఎలాంటి చర్యలకైనా తాము పూర్తి వ్యతిరేకమని చైనా తేల్చి చెప్పింది. బహుశా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితో వివాదానికి ఎండుకార్డు పడే అవకాశం ఉంది. ఈ దాడి విషయంలో ఇరాన్ ఎలాంటి ప్రతీకారానికి దిగకపోవచ్చు. కానీ ఒక కొత్త పరిస్థితి మాత్రం మొదలైంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటి వరకు కేవలం షాడో యుద్ధాలు మాత్రమే జరిగేవి. అంటే నేరుగా తలపడకుండా కొన్ని లక్ష్యాలపై ఆపరేషన్లు చేపట్టేవి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య బహిరంగ దాడులు మొదలయ్యాయి. ఇక నుంచి ఇరు దేశాలు నేరుగా దాడులకు దిగే అవకాశం ఉంది. ప్రతీకార దాడులను ఇరు దేశాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు వినియోగించుకోనున్నాయి. అంతే తప్ప భారీ విధ్వంసం కలిగేలా ఎలాంటి దాడులను ఇరు దేశాలు చేయలేదు. నిజానికి ఇది మంచి పరిణామమే. కానీ నేరుగా జరిగే దాడులే ఇప్పుడు పశ్చిమాసియా మొత్తాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి ఉండకపోతే ఈ పరిణామాలన్నీ జరిగేవి కావు. హమాస్ చేసిన దాడికి ఇప్పుడు ఆ ప్రాంతమంతా నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. హమాస్ దాడి, ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పటి వరకు ఇరువైపులా 35,000 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు శాంతి చర్చల నుంచి ఖతార్ తప్పుకుంది. ఇక దీనికి అగ్రదేశాలు ఎలా చెక్ పెడతాయో వేచి చూడాల్సిందే.